రాష్ట్రాల్లో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులంతా బడిబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ బడులు ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందజేయనున్నారు. ఈసారి కొత్తగా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నోట్బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం గత విద్యా సంవత్సరం కంటే అద్భుతంగా నడవాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు మంచి విజయాలని నమోదు చేసుకోవాలని మరీ ఆకాంక్షిస్తూ, గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చూపి నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్స్ గా అనేక పాఠశాలలు అవార్డుని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా కోలాడ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల 571 మార్కులతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో జిల్లా టాపర్ గా ఎంపిక కావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము, డిఓ గారి ఆదేశానుసారము మేము ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలోనే ప్రారంభించి ఇంటింటికి ప్రతి వాడకు తిరిగి మా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి నాణ్యమైన విద్యను గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నేపథ్యంలో కూడా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలే ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా ముందున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే విద్యాశాఖ ప్రక్షాళన చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం